చప్పట్లు సునీత గారి కోసం. సునీత గారు ఫ్యాన్స్ అందరు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు. కళకళలాడిపోతోంది. ఎంత బాగుందో. అఫ్ కోర్స్ మీరుంటే అలాగే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ మీ అచీవ్మెంట్స్ అన్నింటికీ కూడా. ఏమాత్రం నేను ఆలస్యం చేయకుండా ఒక అద్భుతమైన పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాను. దానికి నాకు కావాల్సిందల్లా మీ పర్మిషన్ ఎలా అంటే, మీకు నాకు ఉన్నటువంటి ఒకటే కమ్యూనికేషన్, చప్పట్లే. బాగా పాడితే చప్పట్లు కొట్టండి, బాగా పాడలేదని మీకు అనిపిస్తుంది అనుకోండి, ఒకవేళ ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టండి, అప్పుడు అర్థమవుతుంది. సో ఈ ఒప్పందం మీద నేను పాడబోతున్నాను. అఫ్ కోర్స్ ఇప్పుడు నెక్స్ట్ 20 minutes మేము పాడబోయే పాటలన్నీ మనకిష్టమైన కథానాయకుడు శ్రీ బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి పాటలే. కాబట్టి అత్యుత్సాహంతో మీరు చప్పట్లు కొడితే మేము కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఎందుకనో ఈ పాట చాలా తక్కువ పాడుతూ ఉంటారు, కానీ అరే వా అని మీరు, అమ్మో ఎక్కువ ఛాలెంజ్ చేసేస్తున్నానేమో నేను, లేదు పాడతా. సాయి వద్దులేండి, నేను ఎక్కువ మాట్లాడు, పాడితే బెటర్. అరే వా అని అనిపించే పాట. మీరు రెడీ అవుతున్నారని ఇంత పిలిపిస్తున్నా. రెడీయా? రైట్.
థ్యాంక్ యూ సో మచ్. ఓహో, బ్యూటిఫుల్ సాంగ్. చూసారా, కరెక్టే. వ్యాలంటైన్స్ డే. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇటువంటి సాయంత్రం మళ్ళీ రాదు కదా. కాబట్టి ఈ పాట పాడాల్సిందే. అయితే సౌండ్ భయ్యా, వెరెవర్ యు ఆర్, యా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ టు మై వాయిస్. ఇంక్రీజ్ చేయండి ప్లీజ్. సాయి చరణ్ చాలా అద్భుతమైన సింగర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి పాటలు పాడి ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి గొప్ప ఆర్టిస్ట్ తను. అండ్ అవర్ బ్యాండ్ సాయి పవన్ టీమ్ అంటేనే అందరికీ తెలుసు. అండ్ ది బెస్ట్ మ్యూజిషియన్స్. చాలా బిజీగా ఉన్నట్టున్నారు అందరూ, ఏమిటో. మీ చప్పట్లు ఎక్కువ వినిపిస్తాయా ఈ పాటకి, మా గొంతు ఎక్కువ వినిపిస్తుందో చూద్దాం. రెడీ? ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాజీ వెన్నెలమ్మ.